హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సియుఈటి 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో లేటెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ లేటెస్ట్ నోటిఫికేషన్లో ఎగ్జామినేషన్ స్కెడ్యూల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూద్దాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అంటే సియుఈటి యూజీ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఫ్రంట్ పేజీ. చాలా మంది స్టూడెంట్స్ ఈ సియుఈటి ఎగ్జామినేషన్కి సంబంధించి అప్లికేషన్స్ ఆల్రెడీ అప్లై చేశారు. ఈ ఎగ్జామినేషన్కి అపీర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇక్కడ పబ్లిక్ నోటీసెస్లో రిలీజ్ చేశారు. ఇక్కడ స్కెడ్యూల్ డేట్ షీట్ ఫర్ ది కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అన్నారు. అంటే ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ విత్ డేట్స్ ఈ షీట్ని మనకి ఈ పబ్లిక్ నోటీస్లో రిలీజ్ చేశారు. దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే అప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. సో దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సియుఈటి ఎగ్జామినేషన్ మే 15వ తారీఖు నుండి మే 24వ తారీఖు వరకు జరుగుతుంది అని మనందరికీ తెలుసు. అయితే ఈ 15వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు ఎన్ని స్కెడ్యూల్స్లో ఎన్ని షిఫ్ట్స్లో ఎగ్జామ్ జరుగుతుంది అనే దానికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ ఇచ్చారు. ఈ వీడియోని వాచ్ చేస్తున్నటువంటి వారు మీరు ఎవరైనా సరే సియుఈటి ఎగ్జామినేషన్కి అప్లై చేసి ఉంటే ఏ సబ్జెక్ట్స్కి అప్లై చేసుకున్నారో చూసుకొని ఆ సబ్జెక్ట్స్కి ఏ డేట్స్లో ఏ షిఫ్ట్లో ఏ సెషన్లో మీకు ఎగ్జామ్ ఉండబోతుంది అనేది మీ నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఎలాగో మీకు అడ్మిట్ కార్డులో కూడా ఆ డీటెయిల్స్ ఉంటాయి. అయినా సరే ముందుగా ఒక రిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి అంటే వేరే ఎగ్జామినేషన్స్ వచ్చినప్పుడు మీకు ఏదైనా క్లాషెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది చూసుకోవటం కోసం ఇక్కడ మీకు క్లియర్ డీటెయిల్స్ ఇచ్చారు. ఈ సియుఈటి యూజీ ఎగ్జామినేషన్ కూడా ఎన్టీఏ వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఎగ్జామినేషన్ 2 మోడ్స్లో జరుగుతుంది. ఇక్కడ హైబ్రిడ్ మోడ్ అన్నారు కదా. హైబ్రిడ్ మోడ్ అంటే ఒకటి ఆన్లైన్ మోడ్, రెండోది ఆఫ్లైన్ మోడ్. ఆన్లైన్ మోడ్ సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరిగింది. అలాగే ఆఫ్లైన్ మోడ్ అంటే పెన్ అండ్ పేపర్ యూజ్ చేసి అంటే జస్ట్ లైక్ నీట్ ఎగ్జామ్ లాగా రాస్తారు. సో 2 డిఫరెంట్ మోడ్స్లో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అంటే కొన్ని సబ్జెక్ట్స్కి ఏమో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్స్కి పెన్ పేపర్ యూజ్ చేసి ఆఫ్లైన్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. టోటల్గా 13.48 lakhs స్టూడెంట్స్ అప్లై చేశారు ఈ సియుఈటి ఎగ్జామినేషన్కి. అయితే ఈ ఎగ్జామినేషన్ని 380 సిటీస్లో కండక్ట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ 26 సిటీస్ అవుట్ సైడ్ ఇండియా. ఇండియాకి బయట కంట్రీస్లో కూడా 26 సిటీస్లో ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. అంటే టోటల్గా 380 సిటీస్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు. అయితే ఈ టోటల్ 380 సెంటర్స్లో కూడా మనకి మే 15వ తారీఖు నుండి మే 24వ తారీఖు లోపే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే స్కెడ్యూల్ క్లియర్గా ఇచ్చారండి. మనకి 2 ఎనర్జీస్ ఇచ్చారు. అంటే ఒకటి ఆఫ్లైన్ అన్నారు, ఒకటి ఆన్లైన్ అన్నారు. సో ఏ సబ్జెక్ట్స్కి ఆన్లైన్ జరుగుతుంది, ఏ సబ్జెక్ట్స్కి ఆఫ్లైన్ జరుగుతుంది అనేది చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టినప్పుడు మీరు సబ్జెక్ట్స్ను చూజ్ చేసుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ కోడ్ కూడా మీరు ఆల్రెడీ చూశారు. అప్లికేషన్ పెట్టినప్పుడే అదే కోడ్ ఇక్కడ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఒకసారి మీరు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ కానీ మీరు అప్లై చేసి ఉంటే ఆ అప్లికేషన్ ఓపెన్ చేసి మీరు పెట్టుకున్నటువంటి సబ్జెక్ట్స్ ఏ కోడ్ ఏ డేట్లో ఎగ్జామ్ ఉండబోతుంది జాగ్రత్తగా చెక్ చేసుకొని నోట్బుక్లో ఎంటర్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్ సుమారుగా ఒక 3 నుండి 6 సబ్జెక్టులు లేదా మోర్ దాన్ 6 సబ్జెక్ట్స్ కూడా చాలా మంది స్టూడెంట్స్ అప్లై చేశారు. అంటే డిఫరెంట్ కోర్సెస్కి అప్లై చేసినప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్స్ని కూడా అప్లై చేసుకున్నారు. కాబట్టి ఏ సబ్జెక్ట్కి ఏ రోజు ఉండబోతుంది అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్గా నోట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఎనర్జర్ 1లో ఇచ్చినటువంటి డేటా మొత్తం కూడా పెన్ అండ్ పేపర్ యూస్ చేసి అంటే ఆఫ్లైన్ మోడ్లో మాత్రమే కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్కి సంబంధించిన డేటా. ఇక్కడ ఫస్ట్ కాలంలో డేట్స్ ఇచ్చారు 15th మే 16th మే. ఓకే, నెక్స్ట్ సెకండ్ కాలంలో షిఫ్ట్ 1A షిఫ్ట్ 1B అలాగే షిఫ్ట్ 2A షిఫ్ట్ 2B అంటే 15వ తారీఖు టోటల్గా 4 షిఫ్ట్స్లో ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే 16వ తారీఖు కూడా మళ్ళీ 4 షిఫ్ట్స్లో ఎగ్జామ్ జరుగుతుంది. నెక్స్ట్ స్టార్ట్ టైము ఎండ్ టైము అంటే షిఫ్ట్ 1A అనుకోండి. సపోజ్ టైం ఎప్పుడు ఉంటే మార్నింగ్ 10 గంటల నుండి 11 గంటల వరకు ఎగ్జామ్ జరుగుతుంది. అంటే 60 minutes అంటే 1 hour ఎగ్జామినేషన్ ఉంటుంది.
ఇది ఎవరికి అంటే కెమిస్ట్రీ ఎగ్జామ్ పేపర్ చూజ్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్కి. అంటే ఇక్కడ సియుఈటిలో అన్ని పేపర్స్కి కలిపి ఒక సింగిల్ ఎగ్జామ్ ఉండదు. మీరు ఎన్ని సబ్జెక్ట్స్ని చూజ్ చేసుకున్నారో అన్ని సబ్జెక్ట్స్కి కూడా సపరేట్గా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ షిఫ్ట్ బ్రేక్ అన్నారు. ఇక్కడ మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అంటే ఈ కెమిస్ట్రీ ఎగ్జామ్ పేపర్ అయిపోయిన తర్వాత, అంటే ఈ స్టూడెంట్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే బయాలజీ రాయాలంటే కష్టం కదా. అంటే ఒకవేళ స్టూడెంట్ కెమిస్ట్రీ దాంతోపాటు బయాలజీ కూడా అప్లై చేసుకున్నారనుకోండి, కంటిన్యూస్ ఎగ్జామినేషన్ రాయటం కష్టం కాబట్టి ఇక్కడ బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ 1 hour 15 minutes ఇచ్చారు, అంటే 75 నిమిషాలు షిఫ్ట్ బ్రేక్ ఇచ్చారు. ఈ బ్రేక్ తర్వాత ఇక్కడ షిఫ్ట్ 1B ఎగ్జామ్ జరుగుతుంది, అది బయాలజీ ఎగ్జామినేషన్. మళ్ళీ సెషన్ బ్రేక్ ఉంటుంది, అంటే మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లాగా సెషన్ బ్రేక్. అంటే ఇక్కడ 1 గంట నుండి 3 గంటల వరకు బ్రేక్ ఉంటుంది, అంటే 2 hours సెషన్ బ్రేక్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ షిఫ్ట్ 2A షిఫ్ట్ 2B జరుగుతుంది. 3 గంటల నుండి 3 గంటల 45 నిమిషాల వరకు జరుగుతుంది, అంటే కేవలం 45 నిమిషాలు మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఇంగ్లీష్ పేపర్కి అప్లై చేసినటువంటి స్టూడెంట్స్కి. ఇంగ్లీష్ పేపర్ కోడ్ వచ్చేసి 101. ఓకే, నెక్స్ట్ షిఫ్ట్ బ్రేక్ అంటే ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత ఇదే స్టూడెంట్ లేదా వేరే స్టూడెంట్స్, అంటే బయట నుండి వచ్చే వాళ్ళైనా సపరేట్గా, వాళ్ళు జనరల్ టెస్ట్ ఎగ్జామినేషన్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి 5 గంటల నుండి 6 గంటల వరకు, అంటే 1 hour ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఎగ్జామినేషన్ టెస్ట్ పేపర్ కోడ్ వచ్చేసి 501. ఇక్కడ కూడా అంతే, షిఫ్ట్ బ్రేక్ 75 minutes ఇచ్చారు, అంటే ప్రతి షిఫ్ట్కి కూడా 75 minutes బ్రేక్ ఇస్తున్నారు. అలాగే సెషన్ బ్రేక్ వచ్చేసి 2 hours ఇస్తున్నారు, గుర్తుంచుకోండి. అర్థమైంది కదా. నెక్స్ట్ అలాగే 16th మే కూడా సేమ్, ఇప్పుడు నేను చెప్పిన రీతిగానే సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ నేమ్స్ మాత్రం మారతాయి. సబ్జెక్ట్స్ చూసినట్లయితే ఎకనామిక్స్, హిందీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్. సో ఈ సబ్జెక్ట్స్కి ఇక్కడ 16th జరుగుతుంది. అలాగే 17th 18th కూడా, ఇది కూడా ఎనక్షర్ 1కి సంబంధించినటువంటి డేటానే, ఇది కూడా ఆఫ్లైన్ మోడ్లోనే జరుగుతుంది. ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్ నేమ్స్ ఉన్నాయి: జాగ్రఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, బిజినెస్ స్టడీస్, అకౌంటెన్సీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ. ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నవన్నీ కూడా సబ్జెక్ట్ నేమ్స్ అండి. బ్లూ కలర్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇవి షిఫ్ట్ బ్రేక్స్. ఎల్లో కలర్ లో ఉన్నది సెషన్ బ్రేక్, అంటే 2 hours సెషన్ బ్రేక్ ఇస్తున్నారు కదా, అది. సో 17th అలాగే 18th. సో మొత్తం 15th 16th 17th 18th 4 days ఆఫ్లైన్ పద్ధతిలో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఎనక్షర్ 2కి సంబంధించినటువంటి డేటా. ఎనక్షర్ 2 కేవలము ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే, కంప్యూటర్ యూస్ చేసి మాత్రమే ఎగ్జామినేషన్ రాస్తారు. ఇక్కడ మీరు షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 షిఫ్ట్ 3 మొత్తం 3 షిఫ్ట్స్లో ఎగ్జామ్కి అపీర్ అవ్వాల్సి ఉంటుంది. షిఫ్ట్ 1 వచ్చేసి ఉదయం 9 గంటల నుండి 11 గంటల 15 నిమిషాల వరకు, అంటే 135 నిమిషాలు మీకు ఎగ్జామ్ జరుగుతుంది. ఓకే, అంటే 2 hours 15 minutes ఎగ్జామ్ జరుగుతుంది. ఈ ఎగ్జాము ఇక్కడ ఇచ్చినటువంటి ఈ టెస్ట్ పేపర్స్ అందరికీ కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఈ కాంబినేషన్ ఆఫ్ టెస్ట్ పేపర్స్ అన్ని కూడా కంబైన్ చేశారు. నెక్స్ట్ 11:15 to 1:15, అంటే 2 hours షిఫ్ట్ బ్రేక్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ షిఫ్ట్ 2లో 1:15కి స్టార్ట్ అయ్యి 2:45కి ఎండ్ అవుతుంది, అంటే 90 నిమిషాలు, అంటే గంటన్నర ఎగ్జాము. ఇక్కడ ఫైన్ ఆర్ట్స్, సాంస్క్రిట్, అంటే ఈ 2 సబ్జెక్ట్స్కి అప్లై చేసుకున్న స్టూడెంట్స్కి ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ షిఫ్ట్ బ్రేక్ అగైన్ 120 minutes. ఇక్కడ కూడా 2:45 నుండి 4:45 వరకు 2 hours షిఫ్ట్ బ్రేక్ ఇచ్చారు. నెక్స్ట్ షిఫ్ట్ 3 వచ్చేసి 4:45 నుండి 6:15 వరకు, అంటే 90 నిమిషాలు, అంటే సుమారుగా గంటన్నర మీకు ఎగ్జామ్ జరుగుతుంది. ఇక్కడ సైకాలజీ, ఫ్యాషన్ స్టడీస్ వాళ్ళకి, అంటే కోర్సెస్ వేరండి, సబ్జెక్ట్స్ వేరు. మీరు సబ్జెక్ట్స్ చూజ్ చేసుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ కోడ్ ఏముందో చూసుకొని, ఆ టెస్ట్ పేపర్ కోడ్ వాళ్ళు మాత్రమే ఆ డేట్స్ని చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ అలాగే 22nd మే కూడా జరుగుతుంది మీకు. 22nd మేలో కూడా మొత్తం 3 షిఫ్ట్స్ ఉన్నాయి. టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 గంటల నుండి 10 గంటలు, అంటే కేవలం 1 గంట మాత్రమే జరుగుతుంది. ఇక్కడ కంప్యూటర్ సైన్సెస్, ఇన్ఫార్మేటివ్, ప్రాక్టీసెస్ 3082, ఈ నేమ్ మొత్తం కలిపి ఒకే టెస్ట్ పేపర్ 3082. చాలా మంది స్టూడెంట్స్ దీనికి అప్లై చేశారు కాబట్టి మీరు దయచేసి 22nd మే ఎగ్జామ్ ఉంది అని మీరు నోట్ చేసుకోండి. ఓకే, షిఫ్ట్ 2 వచ్చేసి 12 PM నుండి 2:15 వరకు, అంటే 135 minutes మీకు, అంటే 2 hours 15 minutes ఎగ్జామ్ జరుగుతుంది. ఇక్కడ సాంస్క్రిట్, ఎంటర్ప్రెన్యూర్షిప్,
హోమ్ సైన్స్, టీచింగ్ యాప్టిట్యూడ్. సో ఇక్కడ ఈ సబ్జెక్ట్స్కి అప్లై చేసిన స్టూడెంట్స్కి ఎగ్జామ్ ఉంది. నెక్స్ట్ షిఫ్ట్ బ్రేక్ 120 మినిట్స్, అంటే 2:15 నుండి 4:15 వరకు. ఓకే, నెక్స్ట్ షిఫ్ట్ 3 వచ్చి 4:15 నుండి 5:45 వరకు, అంటే గంటన్నర ఆంథ్రోపాలజీ, లీగల్ స్టడీస్ వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అలాగే షిఫ్ట్ 2లో ఇక్కడ 24th మే ఎగ్జామ్ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోనే జరుగుతుంది. 21st, 22nd, 24th ఈ 3 డేస్లో మీకు ఆన్లైన్ పద్ధతిలో ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఓకే, సో 24th మే వచ్చేసి షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 షిఫ్ట్స్లో జరుగుతుంది. టైమింగ్స్ కూడా ఇచ్చారు క్లియర్గా. ఇక్కడ సబ్జెక్ట్స్ కూడా ఇచ్చారండి. ఇక్కడ టెస్ట్ పేపర్ కోడ్స్ కూడా ఇచ్చారు, జాగ్రత్తగా చూసుకోండి. ఇవన్నీ కూడా మీరు ముందుగా రాసుకుంటే మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఇస్తాను, ఈ పీడిఎఫ్ లింకు. ఎవరైనా కంప్లీట్ పీడిఎఫ్ చూడాలి అనుకున్నట్లయితే ఆ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పనిసరిగా మీరు చూసుకోండి. ఇంకా ఏదైనా ఈ సియుఈటి ఎగ్జామినేషన్కి సంబంధించి డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్స్, ఈమెయిల్ ఐడీస్, అలాగే వెబ్సైట్ లింక్స్ ఇవన్నీ కూడా ఇచ్చారండి. ఇవి తప్పకుండా మీ నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే వీళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు ఆన్సర్ ఇస్తారు. అలాగే ఇక్కడ మీకు టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చాను. నేను పెయిడ్ టెలిగ్రామ్ గ్రూప్ని రన్ చేస్తున్నాను. ఆల్రెడీ 2023 కౌన్సిలింగ్ టైంలో సుమారుగా 250 మందికి పైగా ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళకు వచ్చినటువంటి డౌట్స్ని ఇన్స్టెంట్గా వాళ్ళు క్లారిఫై చేసుకోవడానికి చాలా హెల్ప్ అయింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇదే టెలిగ్రామ్ గ్రూప్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అంటే 365 డేస్ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో మెంబర్స్ ఉంటూనే ఉంటారండి డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసేవాళ్ళు, అప్కమింగ్ ఇయర్స్లో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ చాలా మంది కూడా ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి నాతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ ఉంటారు. మీకు ఈ నీట్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి లేదా సియుఈటి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవాలి అంటే తప్పనిసరిగా ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. దీనిలో నేను మెయిన్గా మీకు హెల్ప్ చేసేది 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. అంటే కొద్దిమందికి వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్కి కమెంట్ రూపంలో నేను ఆన్సర్ ఇవ్వడం కష్టం కాబట్టి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు వాళ్ళు టెలిగ్రామ్ నుండి డైరెక్ట్గా నాకు ఫోన్ కాల్ చేసి మాట్లాడే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా సరే నేను అట్ ఎనీ టైం హెల్ప్ చేయడానికి వీలవుతుంది. అలాగే అసలు ఏమీ తెలియనటువంటి ఈ నీట్ కౌన్సిలింగ్కి సంబంధించి లేదా సియుఈటి ఎగ్జామినేషన్కి సంబంధించి అసలు ఎటువంటి అవేర్నెస్ లేనటువంటి పేరెంట్స్కి వాళ్ళకి తప్పకుండా నా వంతు ప్రయత్నంగా వాళ్ళకి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వీలవుతుంది. సో ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ మీకు లింక్ కూడా ఇచ్చానండి. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ చేయడానికి వీలవుతుంది. సో మీకు ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకి ఈ సర్వీసెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయబడతాయి. 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. అలాగే డిస్కషన్ కూడా చేసుకోవచ్చు. కంటిన్యూస్ నీట్ అనాలిసిస్ ఉంటుంది. డౌట్స్ క్లారిఫికేషన్, డాక్యుమెంటేషన్ సపోర్ట్, ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ గైడెన్స్, వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్. సో వీటికి సంబంధించి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఇక్కడ మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చానండి. ఇదే లింక్ని కమెంట్ బాక్స్లో నేను పిన్ చేస్తాను. అంతేకాకుండా ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను. మీకు ఎవరికైనా సరే ఈ నీట్కి సంబంధించి లేదా సియుఈటికి సంబంధించి మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలి అన్నా సరే తప్పకుండా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి తప్పకుండా నేను అవైలబుల్గా ఉంటాను. ఇక్కడ మీరు జాయిన్ అవ్వడానికి డిఫరెంట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నాయి. 15 డేస్కి 300 రూపీస్, 1 మంత్కి 600 రూపీస్, అలాగే 6 మంత్స్ తీసుకున్నట్లయితే 3,500 రూపాయలు, అలాగే కొంత పర్సంటేజ్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో తప్పకుండా దయచేసి మీరు ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే నేను మీకు ఎటువంటి డౌట్స్నైనా క్లారిఫై చేసే అవకాశం ఉంటుంది. ఓకే, అంతేకాదండి చాలా మంది కూడా వీడియోస్ని చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి, అలాగే వీడియోస్ని లైక్ చేయండి. అంతేకాదు మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా ఈ వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు మీ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.